2 ఆఫ్ గెట్ రెడీ విత్ మీ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇక్కడ సారీ అనేది సింగిల్ ఫిల్ మీద వేసాను కాబట్టి హెయిర్ లీవ్ చేయాలనుకున్నాను. ఈ సారీ స్టైల్ చేయాలని ఏ ముహూర్తంలో మొదలు పెట్టాను కానీ ఒక్కటి కూడా ఫస్ట్ చూస్ చేసుకున్న ఆప్షన్ సెట్ అవ్వట్లేదు. జ్యువెలరీ వచ్చేసి ఈ సారీ మీద సెట్ తీసుకున్నాను కానీ సెట్ అయినట్టు అనిపించలేదు. మళ్ళీ నా దగ్గర ప్రీవియస్ గా ఉన్న సెట్ వేసాను. సేమ్ బ్యాంగిల్స్ కూడా అంతే, ఇవి వేసాను కానీ అస్సలు సెట్ అయినట్టు అనిపించలేదు. మళ్ళీ తీసేసి సింపుల్ గా ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను. మరి నాకు అలా అనిపించిందో నిజంగానే బాలేవో తెలియదు, చూసి మీరే చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ బాగుందా, సెకండ్ ఆప్షన్ బాగుందా అని లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ఫేస్ అలా మారిపోవడానికి కూడా కారణం అదే, ఫస్ట్ తీసుకున్నది ఏది సెట్ అవ్వట్లేదని. ఆ తర్వాత నా దగ్గర ముందే ఉన్న వాచ్ అండ్ దెన్ దీన్ని మేకప్ ఫిక్సర్ అంటారంట. దీన్ని అలా ఫేస్ మీద స్ప్రే చేసుకుంటే మనం ఏదైతే వేసుకున్న మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ us. మీరు నన్ను సపోర్ట్ చేయకపోతే మన జర్నీ ఇంతవరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంకా లాస్ట్ ఈ సీక్రెట్ స్ప్రే అలా స్ప్రే చేసుకుంటే మన గెట్ రెడీ విత్ మీ డన్. ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్టార్స్ డీటెయిల్స్ కి వస్తే సారీ వచ్చేసి 300, బ్లౌజ్ యాక్చువల్లీ ఫస్ట్ దీని మీదకి వేరే కుట్టించుకున్నాను, మీటర్ 100 రూపీస్ పడింది. సేమ్ ఇది కూడా అంతే, నాకు అసలు సెట్ అయినట్టు అనిపించలేదు. మళ్ళీ ఈ బ్లౌజ్ తీసుకున్నాను. స్టిచ్ చేసేది అమ్మాయి కాబట్టి నాకు స్టిచింగ్ కాస్ట్ ఏం పడలేదు. తర్వాత నెక్లెస్ సెట్ 100, బ్యాంగిల్స్ 100, వాచ్ 100, నాకైతే టోటల్ 700. అదే మీరు స్టిచింగ్ కాస్ట్ తో కలుపుకుంటే కనుక 1000 రూపీస్ లోనే అయిపోతుంది. ఫర్దర్ గా మీకు ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ డీటెయిల్ గా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన వాటిలో మీకు ఏదైనా కావాలంటే అన్ని కూడా ట్యాగ్ ప్రోడక్ట్స్ లో పెట్టని చెక్ చేసేయండి. ఫైనల్ గా నా అవుట్లుక్ అయితే ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను. అందం చందం తెలుగు ధన్యం కాదా.